ఇప్పుడు అన్నా క్యాంటీన్ అనేది పేద ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. బట్ ఆ అన్నా క్యాంటీన్ మీద కూడా బురద జల్లాలని చూస్తున్నారు. మరి అన్నా క్యాంటీన్ పేద ప్రజలకు మంచిదంటారు, చెడ్డదంటారు? పేద ప్రజలే నిర్ణయిస్తారు. అంతిమ నిర్ణయం తీర్పు ఇచ్చేటువంటి వాళ్ళు. అన్నం తిన్నవాడు రాళ్ళు ఏమి వేయడు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పేద బడుగు బలహీన వర్గాల గారికి ఒక ఆశా జ్యోతి లాంటిది. ఇవాళ అందరికీ 5 రూపాయలు 3 పూట్ల. ఉదయం టిఫిన్ 5 రూపాయలు, లంచ్ 5 రూపాయలు, రాత్రి డిన్నరు 5 రూపాయలు, మొత్తం 15 రూపాయలకి 3 పూట్ల ఆహారం దొరుకుతుందంటే అదంతా పైవాడి కృప. ఆ వెంకటేశ్వరుడు, ఆ కృష్ణుడే చంద్రబాబుని మళ్ళా తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. మానవుడి వల్ల ఏం కాదు, పరమాత్మ కృప ఉంటేనే ఏదైనా చంద్రబాబు కూడా చేయగలుగుతాడు. మరి ఇప్పుడు అమరావతి ఎలా ఉండబోతుంది బాబు? అమరావతి 3 పూలు 6 కాయలుగా విరాజల్లబోతుంది. ఇప్పుడు అమరావతి నుంచి, విజయవాడ నుంచి అమరావతి మీదుగా మరి ఒక రైలు రూటు, అమరావతి నుంచి మళ్ళా ఎర్రబెల్లం అక్కడ పెద్ద స్టేషను, దాన్ని తీసుకొచ్చి మంగళగిరికి కలుపుతున్నారు. మంగళగిరి నుంచి నంబూరు మీదుగా అక్కడ ఒక పెద్ద రైల్వే స్టేషన్ ఏర్పాటవుతున్నది. ఇక ఔటర్ రింగ్ రోడ్డు కైవారం లోపల ఉన్నది ఈ అమరావతి అంతా కూడా. అనేకమైనటువంటి గ్రామాలు, అనేకమైన బృహత్ ప్రణాళికలతోటి ఇవాళ అమరావతి చక్కగా తీర్చిదిద్దబడుతూ చంద్రబాబు వారి నేతృత్వంలో, మరి పవన్ కళ్యాణ్ వారి యొక్క నేతృత్వంలో ఈ రాష్ట్రం ముందడుగు వేయబోతూ ఉన్నది, వేస్తూ ఉన్నది. అయిపోయేదేముంది, ఇప్పుడు అంతా బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ అమరావతి వెళ్తే, రాజధానికి వెళ్తే ఎక్కడ చూసినా జన కోలాహలమే. ఎంత స్వేచ్ఛగా జనం తిరుగుతూ ఉన్నారు. రాష్ట్రం ఎంత ఇప్పుడు కలకలలాడుతూ ఉన్నది. అది చూసిన వాడికి, దాన్ని అనుభవించిన వాడికి వాళ్ళకే తెలుస్తుంది. ముందు కాలము ద ఫైనల్ జడ్జిమెంట్ విల్ బి గివెన్ బై ద పీపుల్ ఆఫ్ దిస్ స్టేట్ పర్టికులర్లీ. ప్రజలే నాయకులు, ప్రజలే అంతిమ తీర్పు ఇచ్చేది. ప్రజలే రాజులండి. చంద్రబాబు మరి ఇవాళ మళ్ళా వచ్చాడంటే అది మన అదృష్టం. ఆయన మళ్ళా తిరిగి ఈ ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించటం, వారికి చేదోడు వాదోడుగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఉండటం, చక్కగా రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. చక్కగా ముందుకు నడుస్తూ ఉన్నది. ఓకే బాబా. జై శ్రీరామ్, జై హనుమాన్, శ్రీకృష్ణ పరమాత్మకు జై హో, లాహిరి మహాశైల వారికి జై హో.